నా పని అయిపోయింది. ఇక నీ పని చెప్తా. వసుదా, ఏమైనా నీ తెలివే. అసలు నీకున్న తెలివితేటలకి ఎక్కడో ఉండాలి. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. కొంతకాలం ఆగితే ఈ కోటకి నువ్వే రాణివి. ఆ సృజన ఏమంది? తల్లి లాంటి దానివి కానీ తల్లివి కానా? ఇక దానికన్నీ నేనే. ఆ కళింగ చేతిలో దాని ప్రియుడు చస్తాడా? నా గుప్పెట్లో ఈ ఆదిత్య ఉంటాడు. అప్పుడు ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనే. వసుదా, ఏంటి వసుదా ఫోన్ చూస్తూ నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నా? ఫోన్ ఇవ్వు, నేను చూస్తాను. అబ్బాయి, ఏం లేదండి. ఏమీ లేకపోతే ఇంకేంటి, ఇవ్వు. అయ్యో, అదేం లేదండి. ఇవ్వమంటుంటే ఏం లేదు. వసుదా, ఏం లేదని చెప్తున్నాను కదా. ఇవ్వు. ఏం లేదండి వసుదా. లేదు. సారీ వసుదా, ఫోను పగిలిపోయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరేలే, మా ఆయనకి చెప్పి నేను రిపేర్ చేయిస్తాను. వద్దండి, నేను రిపేర్ చేయించుకుంటాను. సారీ. చేతికి అందిందనుకున్నదే నోటికి అందకుండా పోయింది. గోపీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. లెటర్ ఇంత బాగా రాశాడంటే ఎవరినో డీప్ గా లవ్ చేసుంటాడు. తను లవ్ చేసిందెవరినో గోపీకి గుర్తు చేస్తే గోపీకి గతం గుర్తొస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ప్లీజ్ కమ్. మీరు అడిగిన ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేశాను మేడం. మీరు ఒకసారి చూస్తే సార్ దగ్గరికి సిగ్నేచర్ కోసం పంపిస్తాను. ఓకే, ఇవ్వు, నేను చూస్తాను. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడుగు శ్రీకర్. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఏదో చూస్తున్నారు, ఏంటది? పర్సనల్ లెటర్. పర్సనల్ లెటరా? సారీ మేడం. నీ దగ్గర దాయాల్సింది ఏముంది శ్రీకర్? ఒకరు తన మనసులో భావాన్ని అక్షరాలుగా చేర్చి
పదాలుగా నా ముందు పరిచారు. త్వరలోనే వారికి కావాల్సింది వారికి దగ్గరవుతుంది. నిజమా మేడం? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే. ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నట్టున్నారు? ఆ, ఆ, అది ఆ, అదే మేడం నాకు శాలరీ పెంచారు. తొందరలో మీకు కూడా పెంచుతారంట. ఆ, ఏంటి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు, హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్. అదేంటో మాకు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాంగా. అయ్యో, ఇప్పుడు నా లవ్ గెలుస్తుందని చెప్తే తనెవరు అంటుంది. అప్పుడు సృజన పేరు చెప్పాలి. ఇప్పుడు వద్దులే, కొన్ని రోజుల తర్వాత కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం. హలో మాస్టారు, డే డ్రీమ్సా? ఆ హ్యాపీ న్యూస్ ఏంటో చెప్తే మేము హ్యాపీ అవుతాంగా. నేను నీకు అబద్ధం చెప్పాను. ఇది హ్యాపీ న్యూసా? అబ్బా, చెప్పేది పూర్తిగా విను. చెప్పు. నిజానికి లవ్లో ఉన్నది నేను కాదు, ఆ లెటర్ నాకు కాదు. మరి నీకే అన్నంత బిల్డప్ ఇచ్చావు. అంత బిల్డప్ ఇవ్వకపోతే నువ్వు హెల్ప్ చేయవు కదా. మా ఫ్రెండు ఇంకా ఒక అమ్మాయి లవ్లో ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నన్ను హెల్ప్ అడిగాడు. నీ హెల్ప్తో ఒక లెటర్ రాసి వాడికిచ్చా. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎల్లో సిగ్నల్ పడిందన్నాడు. ఎల్లో సిగ్నల్ ఏంటి? అదే తారా, వాడు లెటర్ ఇచ్చాడంటే అవతలి వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ రాలేదంట. అలాగే త్వరలోనే గ్రీన్ సిగ్నల్ పడాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానని మీ ఫ్రెండ్కి చెప్పు. నువ్వు నిజంగా దేవతవి. అవతల వాళ్ళ ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. మన జీవితంలో ఆనందం లేనప్పుడు కనీసం అవతల వాళ్ళ జీవితంలో ఆనందాన్ని చూసైనా ఆనందపడాలిగా. ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నావు? వికాస్ నిన్ను వదిలి ఎక్కడికి పోలేదు. జస్ట్ జాబ్ పర్పస్లో దూరంగా ఉన్నాడు. ఆ దూరం త్వరలోనే దగ్గరవుతుంది. నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. రన్నిన ప్రతి పథకానికి ఏదో ఒక అడ్డొస్తుంది. ఆ సృజన ఎవరిని ప్రేమిస్తుందో తెలియట్లేదు. అంత కష్టపడి ఆదిత్య మౌర్యతో తీసుకున్న ఫోటోలున్న ఆ ఫోను ఆ తింగరి యశోద వల్ల పగిలిపోయింది. ఏది అనుకున్నట్టు జరగట్లేదు. ఎలా 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 గోపి, వాణ్ణి పట్టుకుంటే ఏమైనా తెలియచ్చు. నా కోసం చేసుకున్న రవ్వ లడ్డూల్ని వాడి చేతిలో పెడతాను. వాడి నుంచి నాకు కావలసిన సమాచారాన్ని రాపడతాను. తమ్ముడు, రాకా. ఇదిగో తమ్ముడు, ఇవి తీసుకో. ఏంటక్క ఇది? నీకోసం కష్టపడి రవ్వని దోరగా వేపి అందులో నెయ్యేసి కాదు పోసి
వాటికి జీడిపప్పు అద్ది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టి తీసుకొచ్చాను తమ్ముడు. తీసుకో. ఎందుకక్క నీకింత కష్టం? నువ్వు నన్ను అక్క అని పిలిచినప్పటి నుంచి మనసులో లేదు. అయ్యో నాకిలాంటి తమ్ముడు లేడే. ఉండుంటే ఈ అక్కకి చేదోడు వాదోడుగా ఉంటూ అడక్కపోయినా సాయం చేస్తూ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉండేవాడే అని బాధపడుతూ ఉన్నాను. దానికి బాధపడటం ఎందుకక్క? నన్ను నీ తమ్ముడే అనుకో. నీకేం కావాలో చెప్పు. నాకేం కోరికలుంటాయి తమ్ముడు. ఈ ఇంటి మనిషిగా, అదే ఈ ఇంటి మేనేజర్గా ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాకుండా. అవును తమ్ముడు, మీ సృజన మేడం నీతో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అక్క. సొంత మనిషిలా చూసుకుంటుంది. అన్ని విషయాలు నీతో చెప్తుందా? ప్రతి విషయం. అవును, ఆవిడేంటి ఈ మధ్య అదోలా ఉంటుంది? అదోలా అంటే? అదోలా అంటే ఆవిడలో ఆవిడ మురిసిపోతూ, సిగ్గుపడుతూ, నవ్వుకుంటూ. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడం కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, ఏదైనా ఇవ్వడం కానీ చూసావా? ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడమా? అది బాడీగార్డ్ గోపి ఉండగా. అసాధ్యం. ఈ బాడీగార్డ్ గోపి ఉన్నంత వరకు ఆవిడ దగ్గరికి గాలి కూడా రాదు. వీడు తింగరాడు. కాగుణంతో చెప్పరా అంటే బండీరాకి దీర్ఘమిస్తే బండీరా అంటాడు. ఇప్పుడెలా? పోనీ ఆ సృజన ఎవరినైనా ప్రేమిస్తుందా అని సూటిగా అడిగితే వద్దులే. ఆ బస్సుదొచ్చి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది అని నేరుగా సృజన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయిపోయాక మొత్తం తినేసావా? మొత్తం తినేసానక్క. మరి దీన్ని మిగిల్చావే? చూసుకోలేదక్క. తిండికి తిండిపోతూ పనికి పనికిరాడు అంటే ఎవరో అనుకున్నాను. వీడే. అయ్యో అక్క, ఈసారి నువ్వుండలు చెయ్యక్క. అవంటే నాకు చాలా ఇష్టం. నువ్వుండలేగా, చేస్తాను. సృజన, సృజన, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పక్క. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర. అక్కడేం చేస్తున్నావు? ఇలా జరగకూడదు.
తారా ఇది? ఇది విరాజు రాత్రంతా పడుకోకుండా విరాజు పేపర్ మీద పిచ్చి గీతలు గీశాడు. ఇలా ఇవ్వు. ఏంటి సర్ప్రైజ్ అయ్యావా? ఆ, ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఆ, బానే ఉంది. మరేంటి అలా ఉన్నావు? ఇప్పుడే నిద్ర లేచాను. మరి కళ్ళేంటి రాత్రంతా నిద్ర లేనట్టు బాగా ఏడ్చినట్టు ఉన్నాయి? ఆ, ఏంటి వికాస్కి నీకు ఏమైనా గొడవ అయిందా? అదేం లేదు. చెప్పాను కదా, విరాజ్ రాత్రంతా అల్లరి చేస్తున్నాడు. వాడిని చూసుకుంటూ లేటుగా పడుకున్నా. ఓహ్ అంతేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? తారా, నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి. హెల్పా? ఏంటది? నేను అర్జెంటుగా ఒకరి దగ్గరికి వెళ్ళాలి. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు. పోనీ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామా అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరూ షాప్స్ తీయరు. నువ్వు వుడ్తో ఆర్ట్ వర్క్ బాగా చేస్తావు కదా, నాకొకటి చేసివ్వవా? ఇంత దానికి నువ్వు రావాలా? ఫోన్ చేసి చెప్పి ఎవరో ఒకరిని పంపిస్తే ఇచ్చి పంపేదాన్ని కదా. పంపించొచ్చు, కానీ నువ్వు చేస్తుంటే చూడాలని, నాకు కావాల్సినట్టు చెప్పి చేయించుకోవాలి అని నేనే డైరెక్ట్గా వచ్చాను. ఓకే, ఒక 2 minutes కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఈవిడ గారికి ఇంతలా చెప్పినా చెవికి ఎక్కలేదేంటి? ఏంటి గోపి రమ్మన్నావు? ఏంటిది?